మంత్రి నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి నెల్లూరు నగర కార్పొరేషన్లో వార్డుల టెంపుల్లో చేతి వాటాన్ని ప్రదర్శించారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణకు ఏమీ తెలియకపోయినా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాన్ని ఇటు దీన్ని అటు మార్చడంలో సిద్ధహస్తుడని ఆయన ఆరోపించారు. విమర్శించే స్థాయి లేదని, తనకు ఏమీ తెలియదని, ఆయన కేవలం విద్యార్థుల దగ్గర డబ్బులు దండుకోవడమే తెలుసని ఆయన ఆరోపించారు. మంత్రి నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి నెల్లూరు నగర కార్పొరేషన్లో వార్డుల టెంపుల్లో చేతి వాటాన్ని ప్రదర్శించారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణకు ఏమీ తెలియకపోయినా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాన్ని ఇటు దీన్ని అటు మార్చడంలో సిద్ధహస్తుడని ఆయన ఆరోపించారు. విమర్శించే స్థాయి లేదని, తనకు ఏమీ తెలియదని, ఆయన కేవలం విద్యార్థుల దగ్గర డబ్బులు దండుకోవడమే తెలుసని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు సంబంధించి విభజన ప్రక్రియని ప్రారంభించారు. అయితే మొదటి నుంచి కూడా ఆది నుంచి కూడా ఈ స్వయం శక్తితో ఎదగాల్సినటువంటి లోకల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో స్థానిక సంస్థలు, అవి బ్రిటిష్ కాలం నుంచి మనుగడలో ఉన్న చంద్రబాబు పుణ్యమాని స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. 95లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి అంచెలంచెలుగా స్థానిక సంస్థలని అణగదొక్కడం జరిగింది. కాబట్టి స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసినటువంటి ఘనత ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అయితే ఈరోజు మరి నెల్లూరు కార్పొరేషన్కి సంబంధించి జరిగేటువంటి ఎన్నికల్లో మేము ఓడిపోతామో కాబట్టి కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరమైపోతుంది అనేటువంటి భయం ఏర్పడింది కాబోలు సాక్షాత్తు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్ దగ్గర నుంచే వాళ్ళకు సంబంధించినటువంటి ఆగడాలు, ఎక్కడా కూడా చూడనటువంటి దారుణమైనటువంటి నిర్ణయాలు ఈ డీలిమిటేషన్లో చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి తిలోదకాలిస్తూ ఈరోజు మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పని ఈరోజు వాటిని అంచెలంచెలుగా దిగదార్చేటువంటి విధంగా కేవలం పరిపాలన అవసరంలే, అభివృద్ధి అవసరంలే, ప్రజల సంక్షేమం అవసరంలే, కేవలం మాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నికై ఈ కార్పొరేషన్ మా పరమైపోతే చాలు. ఎందుకంటే అలవాటు. నారాయణ లాంటి వాడు ఈరోజు ఏం చేశాడు అని అంటే, ఒక పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 54 మందిని గెలిపించుకుంటే ఒక్కడిని కూడా గెలిపించుకోలేకపోయి ఆ రోజు అడ్రస్ లేడు, పత్తా లేడు, వీళ్ళు ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరలా తగుదనమ్మ అంట వచ్చి వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకుని మా వాళ్ళు గెలిచారనేటువంటి స్థితికి దిగజారిపోయాడు. కాబట్టి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఇదేం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లేదు, ఇదేదో నారాయణ రాజ్యాంగం లాగా ఉందని చెప్పి అనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి స్థానిక సంస్థను నిర్వీర్యం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు మరలా పునరుజ్జీవనం ప్రసాదించడం జరిగింది. గర్వంగా మేము ఆడి చెప్పుకోగలము. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థలో అభివృద్ధి మాత్రం స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చి ఎవరైనా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అనేటువంటి వాడు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటాడు. కాబట్టి అటువంటి వ్యక్తి రాగద్వేషాలకు అతీతంగా పనిచేయలేడు. కాబట్టి పక్షపాత వైఖరి ప్రదర్శిస్తాడేమో, దానివల్ల సామాన్య ప్రజానీకానికి అర్హులైనటువంటి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడంలో ఇబ్బంది కలుగుతుందేమోనని దాన్ని పరిపాలనకు సంబంధించినటువంటి ఆ బాధ్యతను ఏ విధంగా తీసుకొచ్చాడు అంటే అభివృద్ధి మొత్తం స్థానిక సంస్థలకి అప్పచెప్పాడు. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అమలుందో వాటిల్లో మాత్రం ఎక్కడా కూడా అర్హులకి అన్యాయం జరగకుండా, ఈరోజు అర్హులకి అన్యాయం జరగకుండా పూర్తిగా అనర్హులకి దాంట్లో స్థానం లేకుండా ఈరోజు ఆ సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. అంటే ఈరోజు నెల్లూరు జిల్లాకు వచ్చి 54 డివిజన్లని 72 డివిజన్లకు మార్చారు. ఈ మార్చడంలో వీళ్ళిద్దరు ఉద్దండులు నారాయణ గారితో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వెనతో పెట్టినటువంటి విద్య, ఇటువంటివన్నీ మార్చడం, దీన్ని అటు ఇటు గతంలో కూడా ఆయన ఏమి రాజకీయాలు లేకముందు కూడా గతంలో ఉన్నటువంటి పాలకులకు సూచనలు సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఏ విధంగా మార్చాలా, ఏ విధంగా మోసం చేయాలా, ఏ విధంగా మనం పరం చేసుకోవాలనేటువంటి దాంట్లో ఆయన
లేదా నారాయణకి అంత తెలివితేటలు ఉన్నాయని నేను అనుకోను. కానీ నారాయణ మీద ఆధారపడేటువంటి వ్యక్తులు ఉన్నారు. రేపు వాళ్ళే నారాయణ ముంచబోతారో ఆ నారాయణ ముంచడంలో ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఈరోజు మొట్టమొదటిగా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో విభజించారు. కాబట్టి వీళ్ళిద్దరు, ఆయన మాస్టర్ బ్రెయిన్, ఈయన టీచర్ బ్రెయిన్, ఈ రెండు కలిపి ఏం చేశాయంటే నెల్లూరు జిల్లాను ముక్కలు చెక్కలుగా చేసి పరిపాలనను పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితికి దిగజారిపోయాయి. మేము మిమ్మల్ని అడిగేది, ఎక్కడన్నా వికేంద్రీకరణ అనేటువంటిది జరిగేటప్పుడు ఈరోజు మీరు 18 స్థానాలు తీసుకురావాలనుకున్నారు. 54లో మరొక 18 కలపాలనుకున్నారు. 54లో 18 కలిపితే ఎంత? ఒక్కొక్క 3 స్థానాలకు సంబంధించి ఒక స్థానం అభివృద్ధి, ఒక స్థానం పెరుగుతుంది. సరే, ఏ లెక్కలైనా సరే, బహుశా అంతకుముందు 54 9 అత్యొచ్చే సంఖ్య అనుకున్నాడు. ఇప్పుడు నారాయణ 72 అయితే 9 వస్తుంది అనుకున్నాడు, మాకు తెలియదు. కానీ 72 చేశాడు. చేసినటువంటి వాడు ఈరోజు 3 డివిజన్లను క్లస్టర్గా పెట్టి 18 క్లస్టర్లు చేసి ఆ 18 క్లస్టర్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యాడ్ చేయాలా? ఏదన్నా గతంలో ఏదన్నా పొరపాట్లు జరిగి జనాభా ప్రాతిపదికలో ఏదన్నా తేడాలు ఉంటే వాటిని చేయాలి. ఈరోజు ఒక పక్క సర జరుగుతూ ఉంటే, ఒక పక్క కొలగణన జరుగుతుంటే, ఒక పక్క జనాభా లెక్కలన్నీ పూర్తయ్యేటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ఇంత ఆదుర్దాగా దీనికి సంబంధించినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేశారు అని అంటే, అవన్నీ వచ్చిన తర్వాత మిమ్మల్ని తప్పుపడతారు. కాబట్టి మీరు దాని ప్రకారం చేయాలి అంటే మీకు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక విధంగా ఈరోజు చేసి కూర్చోవడం జరిగింది. ఈరోజు మేము మమ్మల్ని స్పష్టంగా అడుగుతున్నాం, ఈరోజు మీరు తీసినటువంటి దాంట్లో జనాభాను పాటించారా? రాజ్యాంగం ఏం చెప్తుంది? మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం సమానమైనటువంటి జనాభాకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉండాలా అని చెప్పి, అది ఏ స్థాయిలోనా సరే, వార్డు స్థాయి దగ్గర నుంచి సర్పంచ్ స్థాయి దగ్గర నుంచి ఈరోజు కార్పొరేషన్లో ఉన్నటువంటి డివిజన్ స్థాయి దగ్గర నుంచి మేయర్ దాకా అదే రకమైనటువంటి సూత్రాలు వర్తిస్తాయి. మీరు వాటికి తిరోధకాలు ఇచ్చి ఒక దగ్గర అత్యధిక జనాభాను పెడితే, ఒక దగ్గర జనాభా లేకుండా డివిజన్ చేస్తుంది అంటే దాని అర్థమైంది, మీకు బలం ఉన్న దగ్గరేమో చిన్న స్థాయి డివిజన్ పెట్టుకున్నారు, మీకు బలం లేని దగ్గరేమో మీకు బలం ఉన్నటువంటి డివిజన్లన్నీ కలుపుకొని దాని ప్రకారం విభజించారు. దాని ఉద్దేశం ఏంది? గెలిపే పరమావధి తప్ప ప్రజా అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది మీకు పట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సమాన జనాభా ఉండాలి, సమాన జనాభాకు ప్రాతినిధ్యం వహించాలనేటువంటి దానికి ఈరోజు మీరు తిలోదకాలు ఇచ్చారు. ఇక చూస్తే భౌగోళిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. అసలు నారాయణకి అయితే తెలియదు, ఏ పక్క ఏ మూల ఏముందో కూడా తెలియదు. కుర్రాల మడుగు సంగవాడుందో తిరిగిపోయా, కనుపర్తిపాటు అంటే ఎందుకు తిరిగిపోయా, ఆయన తీసుకొచ్చి పెడితే ఈరోజు పెన్నా నదికి అవతల కొంత యువతల కొంత, వాళ్ళంటే ఎగిరి రావాలా, దాటి రావాలా, లేకపోతే హైవే తిరిగి రావాలన్నా, ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవాలంటే ఏ విధంగా రావాలా? జాతీయ రహదారికి అవతల పక్క కొంత, జాతీయ రహదారికి అవతల పక్క కొంత, ప్రతి దగ్గర ఉన్న ఫ్లైఓవర్ కడతావా? ఇప్పుడు చెట్లు నాటినట్ట చల్లంగా ఉండాలని చెప్పి చెట్లు నాటి కుమ్మేసినట్టు రేపు ఏదైనా ఫ్లైఓవర్ పథకం ఏమన్నా ఉందా? లేకపోతే ఏమన్నా అక్కడ కట్టినట్టుగా ఏమన్నా మెడ్రాస్లో మౌంట్ రోడ్ దాటడానికి వేస్తారు చూడు బ్రిడ్జ్లు, అట్టే ఏమన్నా హైవేకి ఏమన్నా బ్రిడ్జ్ చేస్తావా? ఏదో ఒక ఆలోచన ఉండాలి కదా. లేకపోతే హైవేకి ఈ పక్క, హైవేకి అవతల పక్క వస్తే ఆ మధ్య దాటి వాళ్ళందరూ పడిపోతారు పాపం. ముసలోడు పెన్షన్కి రావాలన్నా, దేవికి రావాలన్నా అది దాటి రావాలంటే అదో నిర్ణయం తీసుకొని ఈరోజు భౌగోళిక సంబంధించినటువంటి పరిస్థితులు ఏవి మాకు సంబంధం లే, మేము మాకు గెలిపే పరమావధి అన్నట్టుగా మంచి. దానితో పాటు ఈరోజు సామాజిక సమీకరణలు ఉంటాయి. ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళకు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. తరతరాలుగా వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయాలను మనం గౌరవించేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉదాహరణకి జెండా వైపు తీసుకుంటే ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, దాన్ని 3-4 ముక్కలు చేసేస్తే వాళ్ళకి ఏదైనా రేపు సామాజిక సమస్య కానీ లేదా సామాజిక సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమం నిర్వహించుకోవాలన్నా, వాళ్ళ సమాజానికి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరించుకోవాలంటే ఈరోజు నువ్వు చేసినటువంటి పరిస్థితుల్లో 3-4 కార్పొరేటర్లు కూర్చుకుంటే తప్ప అది జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అటువంటి నిర్ణయాలు తీసుకుని ఇటు సామాజిక పరంగా, భౌగోళిక పరంగా, జనాభా పరంగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి ఈరోజు నువ్వు అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్నావా, పార్టీని గురించి ఏదో ఒక విధంగా కార్పొరేషన్ దొంగదారిని దక్కించుకుంటే చాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎంత దౌర్భాగ్యం అంటే చూస్తే నవ్వు వచ్చింది నాకు. ఒక కాలనీ పెట్టారు, సన్నటి గీతకేసుకుంటూ పెట్టారు, ఎందుకంటే కంటిన్యూటీ ఉండాలి కాబట్టి మెయిన్ రోడ్ వరకు తీసుకుపోయి మళ్ళీ ఇంకో కాలనీ పెట్టారు. ఆ కాలనీలో కూడా ఏంది, మీకు అనుకూలంగా ఉంటే సగమిట్ట, అనుకూలంగా లేదు సగబట్ట, కాలనీలు కూడా విభజించి పారేశారు. ఎక్కడ కాలనీ కూడా ఒకటిగా లేదు, కాలనీని కూడా విడగొట్టారు. ఇప్పుడు నువ్వు మెయిన్ రోడ్ వరకు తీసుకుపోతుంది, ఆ మెయిన్ రోడ్లో ఉండే కార్పొరేటర్ వెనక పక్క ఉండే వాడు పెడితే నాకు సంబంధం లేదనే, అక్కడి నుంచి వాళ్ళకి మంచినీళ్ళు కావాలంటే ఏం చేయాలా, రోడ్లు కావాలంటే ఎవరు వేయాలా, కరెంటు పోతే ఎవరిని అడగాలా, ఏ కార్పొరేటర్ దగ్గర పోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి నువ్వు తీసుకొచ్చి కూర్చొని పెడితివి ఈరోజు. కాబట్టి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో కాలనీని విభజించేటువంటి మంత్రిని నేను ఎక్కడ చూడలే. కాలనీలు కూడా విడగొట్టాడు. నువ్వు ఇచ్చినటువంటి జీవో చూస్తే ఎంత నవ్వు వచ్చిందంటే, ఈ బైఫర్కేషన్ ఎంత ఇచ్చావు బాగానే ఉంది, వాటిని ఏ ప్రాతిపదికన విభజించాలనేటువంటి విధి విధానాలు ఎక్కడన్నా ఇచ్చావా? ఇవ్వాలా? ఎందుకు ఇవ్వలేదంటే అందరూ నిన్ను దొంగచాటుగా, ఇప్పుడు మీ వాళ్ళందరూ చేసేటువంటి దొంగ పనులు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మీ దగ్గర కూడా దొంగతనానికి అలవాటు పడిపోయారు. కాబట్టి ఏదో ఒక విధంగా గెలవాలన్నటువంటి ఆలోచన తప్ప వీటికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచన లేదు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు మీరు మీ ఇష్ట ప్రకారం ఏ విధంగా అయితే మనం గెలవగలమన్నట్టుగా ఏది కూడా ఆలోచన చేయకుండా ఈరోజు మీరు చేసినటువంటి దాంట్లో ఎంతమందికి అన్యాయం జరగదు గుర్తుంచుకోండి.
ఒక రిజర్వేషన్ ప్రాతిపదికన వచ్చింది, ఒక ఎస్సీకో ఒక ఎస్టీకో వచ్చింది. ఆ కాలనీని చెక్కల మొక్కలు చేసి ఓసీలతో కలిపేశారు. ఆ ఎస్సీ ఎస్టీకి అన్యాయం జరిగిందా లేదా? ఆ కాలనీలో మీకు సంబంధించి 10 మంది ఉండేటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ 10 మందికి మీరు రిజర్వేషన్ కల్పించుకొని మా పక్క ఉండేవాడు రిజర్వేషన్లు గెలిస్తే చాలు, మాకు ఓట్లు వేస్తే చాలు అన్నట్టుగా ఈరోజు కొలగడానికి ముందే మీరు తీసుకుంటున్నటువంటి అసాధారణ నిర్ణయాలు, కాలనీలు విభజించడం, ప్రాంతాలను విభజించడం, భౌగోళిక పరిస్థితులు కూడా ఈరోజు మీ చేయి దాటిపోయేటువంటి విధంగా, ప్రజలు ఇబ్బంది పడేటువంటి విధంగా మీరు చేయడం, ఇవన్నీ కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి విధంగా లేవా? కాబట్టి వాటిని కూడా మీరు బేఖాతరు చేస్తా, వాటిని కూడా పట్టించుకోకుండా చివరికి పాపం మరీ పరాకాష్ట ఏంటంటే ఎవరో చెప్పారు, ఒక కుటుంబానికి సంబంధించిన ఓటర్లు కాలనీలు ఓటర్లు ఇస్తే పర్వాలేదు. ఎంత సిగ్గుమాలినటువంటి పని అంటే కుటుంబంలో 4 ఓట్లు ఉంటే 2 ఓట్లు 2 ఓట్లు అవతల డివిజన్లో ఏడన్నా ఉందా? ఏడన్నా కుటుంబాలకు సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఈరోజు మీరు వేరు చేసేటువంటి పరిస్థితికి తీసుకొస్తే, కాబట్టి ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు. మీకు ఒకవేళ ఓటమి భయం సహజం, ఎందుకంటే ఇప్పటికే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు ఏం చెప్తున్నాడు, స్థానిక సంస్థల్లో గెలిచి రావాలి. మీరు గుర్తు పెట్టుకోండి, స్థానిక సంస్థలు నెల్లూరు కార్పొరేషన్ ఓడిపోయిందంటే నారాయణ పదవి కూడా గోవింద, నారాయణ మంత్రిగా కూడా ఉన్నాడు. నారాయణకి తెలుస్తుంది, నాయన ఏది వ్రతం చెడ్డ ఫలం దక్కాలి కాబట్టి ముక్కలు చెక్కలు చేసినా కూడా మామూలుగా మనం గెలిస్తేనే మనం మంత్రిగా కొనసాగుతాం, లేకపోతే ఇంకోటి కొట్టకపోయే పరిస్థితి ఉంది ఈ జిల్లాలో. అందుకని చెప్పి మనం ఏదో చంద్రబాబు నాయుడుకి అమరావతిలో ఏదో కొంత హెల్ప్ చేస్తున్నాం కాబట్టి ఆయన మనకి హెల్పింగ్ నేచర్ కింద దీన్ని ఇచ్చున్నాడు కాబట్టి మనం ఏదో దీన్ని చిన్నగా కొట్టకపోవాలి కానీ లేకపోతే ఇబ్బంది అని చెప్పి ఇది కూడా శ్రీధర్ రెడ్డి చెప్పి ఉంటాడు సలహాలని. సార్ నారాయణ సార్ మీరందరూ కలిసి కానీ మనం దీన్ని కానీ కొట్టకపోతే మీకే ప్రమాదము, అందుకని నేను చెప్పినానండి. మరి ఆయన ఈయన సీటు కోసం వెయిట్ చేస్తున్నాడు, ఈయన ఆయన సీటు కోసం కాపాడుకుంటున్నాడు. అది వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య, మాకు సంబంధించినటువంటిది కాదు అది. అయితే జరిగేటువంటి ప్రక్రియలో వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి దుర్మార్గం అనేటువంటిది నెల్లూరుకు సంబంధించినటువంటి ఈ కార్పొరేషన్ మొక్కలు చెక్కలు చేయడం. అందుకని మేము ఈ ప్రభుత్వానికి చెప్పేది, ఒక పక్క మీరు సార్ తీసుకొచ్చారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ తీసుకొచ్చారు, దాని ప్రకారం ఆ రివిజన్ జరుగుతుంది. ఆ రివిజన్ జరిగిన తర్వాత కొలగడన కూడా పూర్తవుతుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఒక స్పష్టత వస్తుంది. దాని ప్రకారం మీరు ఏ ప్రాంతానికి సంబంధించి ఈరోజు మీరు అనుకున్నట్టుగా 72 వాటిని ఈరోజు 3 క్లస్టర్లు చేసి వాటిల్లో ఒకటి కలుపుకొని జనాభా ఏదైనా కొంచెం హెచ్చుతగ్గులు ఉంటే, ఎందుకంటే 5 నుంచి 10% వరకు జనాభాకి వెసలుబాటు ఉండదు. ఒక కాలనీలో విడగొట్టకూడదని చెప్పి వచ్చినటువంటి వెసలుబాటు, ఆ కాలనీని పూర్తిగా కలుపుకొనేయడానికి ఇచ్చినటువంటి వెసలుబాటు. ఇవన్నీ తిరోధకాలు ఇచ్చి వీటన్నిటితో సంబంధం లేకుండా మీ ఇష్ట ప్రకారం మీరు వ్యవహరిస్తా, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తా, ఇది మా ఇష్టారాజ్యం, ఇది మా జాగీరు నెల్లూరు అన్నట్టుగా ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి కూర్చొని మీ ఇష్ట ప్రకారం దీన్ని మొక్కలు చెక్కలు చేయడం అన్యాయం. కాబట్టి అన్ని మున్సిపాలిటీలు కూడా ఇదే జరగబోతుంది. మా వాళ్ళు ప్రతి దగ్గర కూడా దీని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు, సమీక్షిస్తున్నారు. ఎక్కడెక్కడైతే మీరు నేరాలకు ఘోరాలకు పాల్పడుతున్నారో అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోరాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారితో ఢీకొనలేదు. కాబట్టి నేరుగా పోతే మనకు ప్రమాదం. అందుకని డొంక తిరుగుడులో ఏదో ఒక విధంగా బిమ్మిని చేసి ఏదో ఒక విధంగా మనం గెలవాలనేటువంటి ఆలోచనకు వచ్చేశారు. అందులో భాగంగానే మీరు ఇటువంటి దుష్ట సాంప్రదాయాలు గుడికడుతున్నారు. కాబట్టి నారాయణకి కానీ శ్రీధర్ రెడ్డి కానీ చిత్తశుద్ధి ఉంటే, మీకు గెలుస్తామనే నమ్మకం ఉంటే, గెలుపు మీద ధీమా ఉంటే ఇవన్నీ వదిలిపెట్టండి. ఈ కహానీలు రేపటానికి కూడా ఒకడు మాట్లాడుతుంటాడు, అవన్నీ వదిలవులో ఉంటా. మేము చెప్పేది స్పష్టంగా, మీరు ఏదైతే డివిజన్లు ఉన్నాయో వాటిని 18 డివిజన్లు 18 క్లస్టర్లు చేయండి, 3 ఉన్నటువంటి వాటిని 4 చేయండి. అక్కడ ఏదైనా జనాభా ప్రాతిపదిక ఇంకేదైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించండి తప్ప వాటన్నిటికీ భిన్నంగా ఎక్కడా కూడా ఈరోజు మనం అనుకున్నటువంటి రాజ్యాంగ స్ఫూర్తి అమలు కాకుండా జనాభా ఉండాలనేటువంటి దానికి తిరోధకాలు ఇచ్చి ఒక దగ్గరేమో 800 మందికి ఒకడు, ఒక దగ్గరేమో 8000 మందికి ఒకడు, ఆ విధంగా పెట్టుకుంటా పోతే మీరు ఏ విధంగా ఈ జిల్లాకు సంబంధించి కార్పొరేషన్కి సంబంధించి న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఇప్పటికే చాలా తీరం ద్రోహం చేశారు. ఎక్కడ పోయినా గుంటలే, ఏ గుంటలో ఎవడుబడి చచ్చిపోతాడో తెలియటం లేదు. నెల్లూరులో సాయంకాలం 6 గంటల తర్వాత బాబళ్ళే ఆ గుడ్డి దీపాలు ఎలుగుతున్నాయి. ఏదన్నా మామూలుగా ఉంటే వాటికి సంబంధించి ఈ మధ్య కాలంలో బ్రహ్మాండంగా నీడ కోసం చెట్లు వేసాడు. ఆ చెట్లు ఇంటి ముందు సగం కొట్టేసారు, సగం చచ్చిపోయినాయి. అదేమంటే నారాయణ నేను చెప్పలేదన్నాడు. నువ్వు ఇచ్చినటువంటి అధికారులు చెప్పారు కదా అంటే నారాయణ పాపం చెంచుకుంటున్నాడు అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెట్టి. కాబట్టి ఎందుకు అనవసరమైనటువంటివి అన్ని పాములు ఆడితే ఏలుగు పాము కూడా ఆడింది అన్నట్టుగా నారాయణ కూడా ఈ మధ్య మా మీద విమర్శలు చేస్తుండే. నారాయణకి పార్టీ అంటే ఏంది తెలియదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తెలియదు, నెల్లూరు అంటే ఏంది తెలియదు, నెల్లూరు కార్పొరేషన్ నీకు తెలిసిందేంది, ఏ విధంగా విద్యను అమ్ముకోవాలనేటువంటి విషయం తప్ప మరొకటి తెలియనటువంటి వాడు నువ్వు. కాబట్టి నువ్వు మమ్మల్ని విమర్శిస్తేట, మా పార్టీని విమర్శిస్తేట, మా నాయకుడిని విమర్శిస్తేట. కాబట్టి నీకు తెలియనటువంటి విషయాలు తొలగిపోవద్దు. ఏదో మాట్లాడితే దానికి సంబంధించి చివరికి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే విలేకరులను కూడా లోపలేస్తాం, వాళ్ళని కూడా వదిలిపెట్టాం. రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది ఏ విలేకరుల అతీతులు కాదో వాళ్ళు కూడా దాంట్లో భాగస్వాములే అనేటువంటి దాని దాకా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆయన మీరు కూడా ఏదైనా రాసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఆయన గురించి ఏదైనా చెడ్డగా మాట్లాడితే మీ మీద కూడా కొరడా జులిపించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.
కాబట్టి అటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. బహుశా బ్రిటిష్ కాలంలో కూడా ఇటువంటి పరిపాలన చూస్తున్నాం. కాబట్టి నేను హితవు చెప్పేది, ఇప్పటికైనా మీరు దీన్ని ఆలోచన చేసి దీని మీద ఏదన్నా మార్పులు చేర్పులు ఏదైతే రాజ్యాంగబద్ధంగా అన్నిటికీ సంబంధించి జనాభా ప్రాతిపదిక తీసుకోండి, భౌగోళిక ప్రాతిపదిక తీసుకోండి, రిజర్వేషన్లకు సంబంధించి తీసుకోండి, కాలనీలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, కాలనీలో ఉన్నటువంటి ఆకున్నటువంటి జనాభాని వీటన్నిటినీ ఆ మత సామరస్యం వెల్లివిరిసేటువంటి విధంగా భవిష్యత్తులో ఎక్కడ కూడా సమస్యలు ఉద్భవించకుండా మీరు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని దీన్ని ఏదైతే మీరు తప్పు చేశారో ఆ తప్పును సరిదిద్దుకుంటారని చెప్పి భావిస్తున్నాం. లేని పరిస్థితుల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకున్నటువంటి మా శాసనమండలి సభ్యుడు నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, మా సోదరుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారు, మాకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, మా మాజీ కార్పొరేటర్లు అందరం కలిసి దీనికోసం పోరాటం చేస్తాం. మీరు జనాలలో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసినటువంటి ప్రక్రియ వల్ల మీరు కార్పొరేషన్ మా పరం చేసుకోవాలనేటువంటి మీ ఆలోచన విధానం వల్ల నెల్లూరు నగర ప్రజల్లో మీరు భ్రష్టు పట్టిపోవడం ఖాయం. కాబట్టి మిమ్మల్ని హెచ్చరికనుకుంటారా, లేదా మిమ్మల్ని మా కోరిక అనుకుంటారా, రిక్వెస్ట్ అనుకుంటారా, డిమాండ్ అనుకుంటారా, వార్నింగ్ అనుకుంటారా, ఏదనుకున్నా మాకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు. కానీ చేసినటువంటి తప్పులన్నింటిని కూడా సరిదిద్దుకోవాల్సిందిగా మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహితరెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.